అప్పుడు వచ్చేసిన సిలబస్ చెప్పాలా ఇంకా కూడా చెప్పాలా ఆయిషాకి మొన్న చెప్పను. బాగున్నారా ఆంటీజీ? హాయ్ 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 చిట్టీజీ. హాయ్ రండి రండి. బుక్స్ తెచ్చుకున్నారా? బుక్ తెచ్చుకున్నానులే. మేము కూడా బుక్ తెచ్చుకున్నాము. బుక్స్ ఏం తెచ్చుకోలేదా? ఒక రబ్ బుక్ వేసుకుని వచ్చారా? గైడ్లు లేవు, నోట్స్ లేదు, ఏం చెప్పాలి నేను? సర్లే ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుగా నేనే చెప్తాను. ఏదో అవును ఫస్ట్ డే కదా, నువ్వేం చెప్తావు చూద్దామని బుక్స్ తెచ్చుకోలేదు. మరి ఎంత కోపమా నీకు? సర్లే ఇంపార్టెంట్ సమస్య చెప్తాను రా, నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తండి. సరే ఫార్ములాస్ చెప్పండి ఒకసారి మీరు. ఫార్ములాసా? అవి కూడా నువ్వు చెప్తావు కదా, చెప్పే. నేను ఇంకా ఇది చెప్తాది కదా అని నాది ఫార్ములాస్ చదువుకుని రాలేదు. ఏంటి ఫార్ములాలు కూడా రావా మీకు? రోజు ఫార్ములాస్ చెప్తాను, అవి మొత్తం మీరు నేర్చుకుని వచ్చి నాకు చెప్పాలి రేపు. మీరు అప్పుడే వస్తుంది మ్యాథ్స్, లేకపోతే రాదు. మిగతా సబ్జెక్టులు ఏదోలాగా చదివేసుకోవచ్చు. మ్యాథ్స్ కి ముఖ్యంగా ఫార్ములాస్ రావాలి. సరే చెప్పు, ఫార్ములాస్ రాసుకుంటాం. ఓకే అండి. a plus b whole square is equal to a square plus b square plus 2ab. సెకండ్ ఫార్ములా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. a minus b whole square రాసుకున్నారు కదా ఫార్ములాస్ అన్ని. నువ్వు ఇందులో కూడా నోట్ చేసుకోండి. ఇవి నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసి రేపు నాకు అప్ చెప్పాలి మీరు. ఇదే కాదు వేరే సబ్జెక్ట్ నుంచి కూడా కొన్ని ఇస్తున్నాను, అవి కూడా చదువుకుని రండి. సరే అంతే, ఈ రోజుకి వెళ్ళండి. రేపు రండి. గైడ్ తెచ్చుకోవడం మర్చిపోకండి, అన్ని కొనుక్కుని రండి. ఇంకా గైడ్ లేకపోతే నేనేం చెప్తాను మీకు? ఇంపార్టెంట్ అని చెప్పాలి కదా. సరే చిట్టీజీ, మేము వెళ్ళి వస్తాము. సరే వెళ్ళి రేపు చదువుకుని వస్తాంలే అని నోట్ చేసుకున్నాం. బాయ్ చిట్టి. బాయ్ బాయ్ బాయ్. సరేనమ్మా బాయ్. బాగా చదువుకోండి. చిట్టి కొంచెం కోపం ఎక్కువ, మీరు ఏం పట్టించుకోకండి. మీరు మళ్ళీ రేపు రండి. పర్లేదు ఆంటీ, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా చిట్టికి ఎంత కోపమో. పర్లేదు. సరే ఆయిషా, చదువుకుని వచ్చే రేపు. బాయ్. సరే వెళ్తాను బాయ్. చదివే కదా చెప్తున్నావు, నువ్వేమన్నానే అలా ఇసుక్కుంటా కసుక్కుంటా చెప్తావేంటి? అలా చెప్పకూడదు. మనుషులు మంచిగా ఉండవు. నువ్వు ఇదేనా నా దగ్గర నేర్చుకున్నావు నువ్వు? ఇంకోసారి అరిసేవంటే నోట్లో గొడ్లు కుచ్చేస్తాను. అది మరి లేకపోతే ఏంటమ్మా చిరాకు వచ్చేస్తుంది నాకు. ఏం తెచ్చుకోరు, సడన్ గా చెప్పే ఊళ్ళు చదువుకోవద్దా? అందుకే అలా అరిసేసాను. ఇప్పుడేం చేసాను?